డైమెన్షన్లోనికి దేవుడు తీసుకునే వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఈ సేవను దేవుడు అంటున్న మాట, నా సేవకుడు సిద్ధంగా ఉన్నాడు, ఇదిగో నా సంఘస్థులు సిద్ధపడండి అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురుతో దేవుడు అన్నట్టుగా అన్ని గొర్రెలను మేపమంటాడు. ఇదిగో అందులో కుంటివి ఉన్నాయి, వాటిని కూడా అంటే కుంటి వాటి కొరకు ఆగిపోవాలి వస్తున్నది, కుంటి వారి కొరకు ఆగిపోవాల్సి వస్తున్నది. నువ్వు మారితే హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో నీ కాపరి, హల్లెలూయా. నీ సేవకుడు నీ కాపరి సిద్ధంగా ఉన్నాడు ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళడానికి. మీ కొరకే లేట్, మీరే లేట్. ప్రార్థన చేయండి. ప్రభా, ఈ దినము నేను ఫలించాలి ప్రభా, ఈరోజు నన్ను ఆశీర్వాదంగా ఉండాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి కదా ప్రభా, నీ ప్రణాళికలు నా ద్వారా జరగాలి. నేను నా ఇంటికి ఆశీర్వాదంగా ఉండాలి. దేవుడు నిన్ను మారుస్తాడు. ఎంత మారుస్తాడు అంటే పక్కవాని కంటే ఎక్కువ కాదు, నీకంటే నిన్ను ఎక్కువ మారుస్తాడు. నీకంటే ఎక్కువ మారుస్తాడు నిన్ను. హీ విల్ చేంజ్ యూ మోర్ దెన్ యూ. నీకంటే ఎక్కువగా మారుస్తాడు, అంటే గతం కంటే నేను ఎక్కువ మారుస్తాడు. అడుగు ప్రభా, ఈ సంవత్సరం నీ మహిమను చూడాలని ఆశపడుతున్నా. ఈ సంవత్సరం అద్భుతంలో నా జీవితంలో చూడాలని ఆశపడుతున్నా. ఈ సంవత్సరం గొప్ప కార్యం నా జీవితం చూడాలని ఆశపడుతున్నా. ఈ సంవత్సరము ప్రభా గొప్ప మేలు ప్రవచనం నెరవేర్పు నేను చూడాలని ఆశపడుతున్నా. నీ మహిమను నా జీవితంలో, నా కుటుంబంలో, నా సేవలో, నా పిల్లల జీవితం చూడాలని ఆశపడుతున్నా. ఇదిగో ఈ దినాన్ని బట్టి నీకు వందనములు. ఈ దినము దేవుడు ఏర్పాటు చేసిన దినం ఇది, దేవుడు సెలవిచ్చిన దినం ఇది. దేవుని చిత్తానుసారంగా మనం కూడుకున్న మీ చోట అన్నవారు ఇక్కడికి ఈరోజు ఎంతమంది అయితే వచ్చినారో మీరు ఆలోచన చేయండి. మీరు దేవుని ఆత్మ చేత పంపబడిన వారు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్న అందుకొరకు తీసుకుని రాగలిగిన ఈరోజు మీరంతా మనమంతా ఈ చోటికి వచ్చినాము దేవుని కృపను బట్టి. మళ్ళొక్కసారి ప్రార్థన చేస్తూ, ప్రభా, నేను ఎందుకొరకు భూమి మీదకి పంపబడిన విశేష జీవితం నీ మహిమ కొరకు నేను జీవిస్తే అది నా జీవితంలో జరగాలి, ఆ జీవితంలో జరగాలి ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ యూ ఫాదర్, ప్రైజ్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముగ్గురు సహోదరులకు పిలుపున్నది. హల్లెలూయా. నువ్వు పిలుపు కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కనానా హాస్య నిమి అన్నమ హోసి నిర్ధారణ కొరకు నువ్వు అడుగుతున్నావు. ఇదిగో ఈరోజు నీకు నిర్ధారణ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ ద్వారాలు నీ కొరకు తెరుస్తున్నాడు తండ్రి. హల్లెలూయా. ద్వారాలు నీ కొరకు తెరుస్తున్నాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూసిన దర్శనము ఒక సహోదరికి దేవుడు దర్శనం చూపించినాడు సేవ విషయం. హల్లెలూయా. భూమి మీద ఒక సేవకురాల్ని దేవుడు చూపించి ఇదిగో ఈ గ్రేస్ నీపై ఉంచబోతున్నాను దేవుడు పలికినాడు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ద్వారం తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సిద్ధపడుతున్నారు. ఈరోజు నేను అంటున్నా కదా, ఆ ఊట మీద ఉన్న రాయి దేవుడు తొలగిస్తున్నాడు. హల్లెలూయా. నీవు ఫలించబోతున్నావు, నీవు విస్తరించబోతున్నావు. ఈ సేవా సంఘము బహుగా విస్తరించబడబోతున్నది. ఒక మాట నేను చెప్తున్నాను, 3.5 సంవత్సరాలు లేట్ ఇది. హల్లెలూయా. కానీ దేవుడు రెస్టోర్ చేయబోతున్నాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాల క్రితము నుంచి ఈ విస్తరణ జరగాలి. డిలే అయింది. హల్లెలూయా. ఈరోజు నీవు చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు తిరిగి పోగొట్టుకున్న సంవత్సరం దేవుడు తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ సంవత్సరంలో బహుగా నువ్వు విస్తరించబడబోతున్నావు. ఈ సంవత్సరంలో ఈ సంఘము విస్తరించబడబోతున్నది. ఏ మహిమ అయితే. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అపోస్తలుల కాలంలో హల్లెలూయా ఏ మహిమ ప్రజలు చూసి, కఠినులు, రోమియులు, హల్లెలూయా, గ్రీకులు, నా యూదులు, పరిసయ్యులు మార్చబడిన నా తండ్రి, అటువంటి మహిమను ప్రభా ఇదిగో ఈ సేవలో నాయన హౌస్ ఆఫ్ ప్రేయర్ కుమ్మరించబోతున్నాం. నీకు వందనములు. ఆ మహిమను చూసి ప్రజలు హల్లెలూయా ఇదిగో కఠిన హృదయాలు, బండ హృదయాలు మార్చబడబోతున్నవి. మేమేమి చేయాలి అని వారు కొట్టుకున్నట్టుగా హల్లెలూయా ఈ మహిమను చూసి ప్రజలు వేదనతో సత్యం వైపు దేవుడు
వారిని త్రిప్పబోతున్నాడు. ప్రార్థన చేయండి. ఆ ఉన్నతమైన రెలంలోనికి దేవుడు తీసుకుని రాబోతున్నాడు. నీ దాసు, నీ సేవకుని ఒక కన్నీరు చూస్తున్నాడు, వేదన చూస్తున్నాడు. తన గుండె, తన హార్ట్ బాగలేకపోయినా కూడా కలిగిన భారము, నేను ఆ సేవలో ఎదగాలి, సేవలో ఫలించాలి, మహిమ కార్యాలు జరగాలి, ఉన్నతమైన సేవ జరగాలనేది. హల్లెలూయా. దేవుడు ఎంతో సంతోషిస్తున్న విషయాన్ని బట్టి ప్రార్థన చేయండి. కాలేబు యెహోషువకు ఎందుకు లేట్ అయింది? వారు సత్యమే కదా, ఆ ప్రజలను బట్టి లేట్ అయింది. వారు సరిగానే ఉన్నారు, వాళ్ళు సరి సమాధానం చెప్పినారు కదా, కానీ అయినా వారికి 40 సంవత్సరాలు లేట్ ఎందుకు జరిగింది? హల్లెలూయా. ప్రజలను బట్టి. ఈరోజు మీ సేవకుడు, దేవుని సేవకుడు, మీ కాపరి ఎదురు చూస్తున్నాడు 3.5 సంవత్సరాల నుండి. 3.5 సంవత్సరాల నుంచి వేదన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో ఆ దినం ఈరోజు వచ్చింది. హల్లెలూయా. దేవుడు అడ్డులు తొలగిస్తున్నాడు, ఆటంకాన్ని దేవుడు తొలగిస్తున్నాడు. నేను గొప్ప జనాంగంగా దేవుడు నిన్ను మారుస్తున్నాడు, మహిమ కలిగిన సంఘంగా దేవుడు మారుస్తున్నాడు. పూర్వ వైభవాన్ని దేవుడు తిరిగి అనుగ్రహించబోతున్నాడు. పోగొట్టుకున్నాను అనుకుంటున్నావేమో తిరిగి ఇవ్వబోతున్నాడు తండ్రి. జరగదేమో అనుకున్నట్టున్నావేమో, హల్లెలూయా, వాగ్దానంలో నెరవేర్పు నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ దాసుడు నీ పట్ల పలికిన ప్రతి మాట నీ జీవితంలో స్థిరపరచబడబోతున్నవి. నీ సేవకుడు పలికిన ప్రతి మాట, దేవుని సేవకుడు పలికిన ప్రతి మాట దేవుడు స్థిరపరుస్తున్నాడు. తండ్రి నీకు స్తోత్రము ప్రభువా. నేను బిడ్డలందరినీ మీరు దర్శించండి తండ్రి. నేను ఇదిగో తల్లుల భర్తల వారి పిల్లల కొరకు చేస్తున్న మార్పు ప్రభువా. హల్లెలూయా. నేను తప్పిపోయిన కుమారులుగా ఉన్న చాలా మంది తిరిగి రాబోతున్నారు నా తండ్రి. ఆ బానిసత్వం నుంచి తిరిగి రాబోతున్నారు తండ్రి, బంధకం నుంచి తిరిగి రాబోతున్నారు. లార్డ్, మెనీ ప్రాడిగల్ సన్స్, ఎంతో మంది ప్రభు వారి కన్నీటి ప్రార్థనను బట్టి ఇదిగో నాయన తప్పిపోయిన కుమారులు తిరిగి రాబోతున్నారు నాయన. తప్పిపోయిన స్థితిలో నుండి తిరిగి రాబోతున్నారు నాయన. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో నాయన ఆ యొక్క వైభవము నాయన తిరిగి నువ్వు ఇవ్వబోతున్నావు నా తండ్రి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమనే మాట అనేక కుటుంబాలలో ప్రభు నువ్వు జరిగించబోతున్నావు. నీకు స్తోత్రం. అది నువ్వు స్థిరపరుస్తున్నావు. ఆ మాటను బట్టి నీకు స్తోత్రం. బలపరచండి ప్రభా. నాన్న ఇదిగో భర్తల మార్పు కొరకు చేస్తున్న సహోదరులు నా తండ్రి. హల్లెలూయా. నీ ప్రార్థన విన్నా అంటున్నావు, నీకు వందనములు. నీ కన్నీరు నేను చూసినా అంటున్నావు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో నలిగిపోతున్న ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు పలికినట్టుగా ఇదిగో నలిగిపోతున్న మీ పట్ల దేవుడు కనికరం చూపించబోతున్నాడు. ఆ విడుదలను చూడబోతున్నావు. నీ భర్తలలో మార్పును త్వరలో చూడబోతున్నావు. వారిపై ఉన్న కాడి విరగొట్టబడుతున్నాడు. వారిపై ఉన్న అంధత్వం తొలగిస్తున్నాడు దేవుడు. వారిపై ఉన్న బంధకాన్ని దేవుడు, ఆ చైన్స్ని విరగొడుతున్నాడు. ఆ అలవాటు నుంచి దేవుడు తీసుకుని రాబోతున్నాడు బయటికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శాంతి కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ నెమ్మది కొరకైతే నువ్వు మొరపెడుతున్నావో, ఉపవాసాల నుండి నువ్వు కనిపెడుతున్నావో, ఇదిగో ఆ శాంతిని దేవుని కుటుంబంలో కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా కుటుంబాలలో కృతజ్ఞత కూటలు జరగబోతున్నవి. చాలా కుటుంబాలలో కృతజ్ఞత కూటాలు జరగబోతున్నవి. నువ్వు నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకోబోతున్నావు. హల్లెలూయా. అద్భుతంలో నీ జీవితంలో జరగబోతున్నవి. హల్లెలూయా. Lord, let every yoke be broken, every bondage be broken, every strongholds be broken, every plans of the devil be destroyed. Let your people be set free in Jesus' mighty name. Let every child be set free in Jesus' mighty name. Every yoke be broken. ప్రతి కాడిని నైనా విరగొడుతున్నావు నా తండ్రి. హల్లెలూయా. వారిపై ఉన్న కాడిని విరగొడుతున్నావు నా తండ్రి. నీవు చూపిస్తున్న ఈ కాడి నా తండ్రి, ఈ బరువైన కాడి ఇదిగో విరిగినట్టుగా నువ్వు చూపిస్తున్నావు నా దేవా. నువ్వు విరిచినవు, నీకు వందనములు. నేను బిడ్డలకు విడుదల దయచేస్తున్నావు, నీకు వందనములు. నేను ఆ కుటుంబాలకు విడుదల దయచేస్తున్నావు, నీకు వందనములు. వ్యతిరేకత విరోధిని అణిచివేస్తున్నావు, నీకు వందనములు. ప్రభు ఈ అడ్డుగోడలను తొలగించి నాయన. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు స్ప్రెడ్, లార్డ్, దే ఆర్ గోయింగ్ టు స్ప్రెడ్. హల్లెలూయా. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కి నా తండ్రి. హల్లెలూయా. నేను విస్తరించబడబోతున్నారు. హల్లెలూయా. నీకు వందనములు. ఆ మహిమ కార్యం నువ్వు జరిగించబోతున్నావు. నీ దాసుని బహుబలంగా నువ్వు దీవెనకరంగా ఈ ప్రాంతం కానీ అనేక ప్రాంతాలకు నువ్వు ఆశీర్వాదంగా ఉంచబోతున్నావు. నేను మీ ఆలోచన చేత నువ్వు నడిపించబోతున్నావు. నేను మీ ఆలోచన చేత ప్రభా నన్ను నువ్వు నడిపించబోతున్నావు. నేను మీ తలంపులు తనకు నువ్వు దయచేయబోతున్నావు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. అనేక ప్రాంతాలకు
తండ్రి దీవెనకరంగా తను నియమించబోతున్నాం. నీకు వందనములు. ఇదిగో నాన్న, ఈ చోట సేవకులను సిద్ధపరచబోతున్నాం. తన చేతికి పనిను అప్పగించి ఉంటుండగా అనేకులు సువార్థికులు ప్రభా నాన్న సేవకులు సిద్ధపడడానికి ఆ గ్రేస్ నువ్వు దయచేస్తున్నావు. నీకు వందనములు. నాన్న, నీవిచ్చిన ఆ వరము ప్రభా, అద్భుతములు నాయన, ఆశ్చర్యములు చేసే ఆ వరాన్ని ప్రభా, ఆ వరము నాయన దాగి ఉంటుండగా సంవత్సరాలుగా దాన్ని తిరిగి నువ్వు యాక్టివేట్ చేస్తున్నందుకు నీకు స్తోత్రము. కేవలం నీ మహిమ కొరకు ప్రజలు నీ వైపు త్రిప్పబడ్డానికి, సత్యము తెలుసుకోవడానికి నాయన ప్రభా, అనేకులను నడిపించడానికి ఆ కృపావరాన్ని మీరు యాక్టివేట్ చేస్తున్న తనలో అద్భుతములు, ఆశ్చర్యం తన ద్వారా నువ్వు జరిగించబోతున్నావు. గృహములో అడుగుపెట్టినప్పుడు కుటుంబాలను దీవించబోతు, ప్రాంతాలలో అడుగుపెట్టినప్పుడు శాపం విరగొడుతున్నప్పుడు ప్రభా చీకటి తొలగిపోతున్నది ప్రభా. వస్తూ ఉండగా చీకటి పరిగెత్తే స్థితిలోనికి నువ్వు లేవనెత్తుతున్నావు. నీకు వందనములు ప్రభా. మీ బలమైన సంరక్షణ దయచండి, బలమైన కాపుదల దయచేయండి దేవా. ఇద్దరు కలిసి సమ్మతించి ముందుకు నడువులాగా కృప చూపించండి తండ్రి. హల్లెలూయా. తనకున్న ప్రెషర్స్ అన్ని మీరు తొలగించండి, తనకున్న అడ్డులన్నీ తొలగించి ఆ పీస్ ఆఫ్ మైండ్ తనకు మీరు దయచేస్తున్నాను. అభిషేకించి నడిపించమని, తిరిగి పరిస్థితులన్నీ మీరు మార్చివేసేమని, చేరొచ్చిన పిల్లలందరినీ దర్శించమని, నూతన కార్యం జరిగించమని, అద్భుతమైన కార్యం జరిగించమని ప్రభా. ఈ దినం నువ్వు చూపించిన ఈ దర్శనం వీరి జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడను గాక నా తండ్రి. వారి సంతోషాన్ని పరిపూర్ణం చేయబోతున్నందుకు నీకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ. హల్లెలూయా. Let all your will be done. Let your name be praised and be glorified. Anoint them, Lord. Release them, Jesus. People will be set free. మీ బలమైన హస్తాలకు అప్పగిస్తూ ఈ సంఘము, ఈ సేవ నాది అని పలుకుతున్న దేవుడవు నాయన ప్రభా. నీవు తండ్రిని మహిమ చేత నింపి ప్రభా అనేకులకు దీవెనకరంగా నీవు ఉంచబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Thank you, Jesus. Thank you.